స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ వి టాక్స్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మన ముందు ఉన్న గెస్ట్ శ్రీమతి దినవహి సత్యవతి గారు. ఆవిడతో మాట్లాడి మిగిలిన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. స్వాగతం మా స్టూడియోకి. ధన్యవాదాలండి. మీరు చాలా బుక్స్ రాశారు. నేను ఇంతకుముందే వీళ్ళకి పరిచయం చేసి ఉన్నాను. అయితే ఈ బుక్స్ మొదటి నుంచి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే మీ మొదటి పుస్తకం నుంచి స్టార్ట్ చేద్దాం. మీది అసలు ఏ ఊరండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను పుట్టింది గుడివాడలో, కానీ 77 సంవత్సరం నుంచి గుంటూరులో సెటిల్ అయిపోయాం. మా చదువులు, ఉద్యోగం అవన్నీ కూడా, అందుకని గుంటూరు అని చెప్తూ ఉంటాను, నేటివ్ ప్లేస్. మీరు ఇంజనీరింగ్ చదివి లెక్చరర్గా వర్క్ చేసి మళ్ళీ రైటర్గా మారి చాలా స్వరూపాలుగా సాగుతూ వచ్చింది ఇలాగా. అయితే వీటి గురించి మీరు ఇందులోకి ఎలా వచ్చారు అసలు, రైటింగ్లోకి? ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి. చదువు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేశాను కొన్నాళ్ళు. తర్వాత మా అమ్మగారిది ఆరోగ్యరీత్యా కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత వివాహం అయింది. వివాహం అయిన తర్వాత ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయాము. ఆ తర్వాత బాబు పుట్టడం, దాంతో ఉద్యోగం కొంచెం వెనకబడింది. మళ్ళీ వాడికి 4 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని స్కూల్లో వేసి కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసి NIITలో కోర్స్ చేసి వాళ్ళే ఉద్యోగం ఇచ్చారు, అక్కడ చేరాను. చదువుతూనే మళ్ళీ 1 ఏడాది డిప్లొమా, వాడి స్కూల్ అయిపోయిన తర్వాత వాడిని తీసుకొచ్చి క్లాస్లో కూర్చునేదాన్ని, వెనకాల వాడిని కూర్చోబెట్టి. అలాగా 1 ఇయర్ డిప్లొమా పూర్తి చేశాను. వాళ్ళే మళ్ళీ స్కూల్స్లో డెప్యూట్ చేశారనమాట. అప్పుడు NIT వాళ్ళు స్కూల్స్లో ఎడ్యుకేషన్ ఇస్తూ ఉండేవారు. సో అలాగా మొదలైంది నాది. రైటింగ్ స్టార్ట్ చేశారు? రైటింగ్ అప్పుడు స్టార్ట్ చేయాల, ఉద్యోగ పర్వం అలా మొదలైంది. ఓకే. 12 ఏళ్ళు సాగింది. ఓకే. ఆ మధ్యలో MCA చేయడం, కంప్యూటర్ సైన్స్ లెక్చరర్గా, ఇంజనీరింగ్ నుంచి కంప్యూటర్ సైన్స్కి షిఫ్ట్ అయిపోయాయి. అప్పుడే కంప్యూటర్ సైన్స్ లెక్చరర్గా చేసి తర్వాత మళ్ళీ మా వారి ఉద్యోగరీత్యా ఢిల్లీ సైడ్ వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఉద్యోగానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయి. సో ఇంకా వీళ్ళు హోమ్ మేకర్గా మారిపోయాను. చెన్నై వచ్చిన తర్వాత ఏదైనా చెయ్యాలి, చదువుకున్న దానికి ఏదో ఒక ఉపయోగపడే పని, సమాజానికి హితమైనది చేయాలి అన్న ఒక ఆలోచన అయితే ఎప్పుడు ఉండేదన్నమాట. ఎలా చేయాలి, బయటికి వెళ్ళి చేసే పరిస్థితులు లేవు, ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు అని క్యాజువల్గా ఒకరోజు టీవీ చూస్తుంటే ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూడడం, దీని గురించి మనం ఎందుకు రాయకూడదు అని ఒక ఆలోచన రావడం, అలాగా నా రైటింగ్ దీనికి శ్రీకారం, సాహిత్య రంగంలో శ్రీకారం చుట్టాను. అలాగే ఈమె రాసిన బుక్స్లో మొదటి నుంచి నేను ఫస్ట్ పరిచయం చేస్తాను. అవి ఫస్ట్ పిల్లల కోసం చైతన్య దీపికలు అని చెప్పి ఈ బుక్ రాయటం జరిగింది. చైతన్య దీపికల తర్వాత ఆవిడ 2వ బుక్గా ఇంద్రధనస్సు, కొన్ని కథల్ని కలిపి కథా సంపుటితో ఈ బుక్ని ప్రచురించారు. నెక్స్ట్ వచ్చేసి పంచతంత్రం కథలు, చిన్న చిన్న కథలు ఇప్పటి సమాజానికి ఉపయోగపడేలాగా రాశారు. వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం అడిగి ఒక్కొక్కటిగా. అలాగే గురుదక్షిణ అనే ఒక బుక్ ఉంది. నెక్స్ట్ పంచామృతం, పంచపదులతోటి పొందుపరిచిన పంచామృతం కూడా ఇవి రాశారు. దీని గురించి కూడా తెలుసుకుందాం. అట్లాగే శ్రీమద్ రామాయణంలో బాలకాండ పంచపదుల స్టైల్లో రాశారు. నెక్స్ట్ మధుర సత్య శతకం. ఇవి కాక ఇంకా ఎన్నో ఆవిడ ఇప్పుడు ప్రచురితమయ్యి ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నటువంటి కథలు, నవళ్ళు కూడా ఉన్నాయి. అయితే వీటి గురించి మొదటి నుంచి మనం తెలుసుకుంటూ వద్దాం. చైతన్య దీపికలు కథ ఏమిటండి అసలు? ఇది ఎలా స్టార్ట్ అయింది చైతన్య దీపికలు? చైతన్య దీపికలు కథలో ఏంటంటే 2 చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళు ఫారెన్ నుంచి తాతగారి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళది ఒక కాలనీలో ఉంటుంది, తాతగారు బామ్మగారు వాళ్ళ ఇల్లు కాలనీలో ఉంటుంది. అంతా చూస్తారు. కాలనీలో పిల్లలు స్నేహం గమ్మున ఏర్పడుతుంది. పిల్లలతో స్నేహం కుదుర్చుకుంటారు, ఆడుకుంటూ ఉంటారు. అందులో పిల్లలు ఇద్దరు కొంచెం చురుకైన వాళ్ళు ఏం గమనిస్తారంటే, ఆ కాలనీలో ప్రతి వాళ్ళు పొద్దున్న లేవగానే పైపులు పెట్టేయడం, కార్లు గడిగేయడం, ఇది అది అని చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంత నీళ్ళు ఎందుకు వీళ్ళు వేస్ట్ చేస్తున్నారు, ఒక పక్క నీళ్లు లేవు అని ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు వింటూ ఉంటారు కదా, జాగ్రత్త వాడాలి అనుకుని. అవును, నీళ్లు వేస్ట్ చేస్తున్నారు. అది కాక ఎవరి కారు శుభ్రంగా ఉందని ఒక పోటీలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. పిల్లలకి అది విచిత్రం అనిపిస్తుంది, నచ్చదు, కాదు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ మనసుకు అనిపిస్తుంది. తర్వాత స్నేహితులందరితో కూడి దానికి తగ్గట్టుగా ఏమవుతుంది, ఇంట్లో సగం నీళ్లు తాగేసి పాప పారబోస్తూ ఉంటుంది. పారబోస్తూ ఉంటుంటే ఎందుకు అలాగా వేస్ట్ చేస్తావు నీళ్లు అని అడుగుతారనమాట తాతగారు. అప్పుడు పిల్లవాడు అడుగుతాడు, చైతన్య,
బయట కార్లు కడిగి అంతంత నీళ్లు వేస్ట్ చేస్తున్నారు కదా తాతగారు, దాని గురించి మీరు ఎందుకు ఏమి అడగలేదా ఎప్పుడు అని అడుగుతాడా. వెరీ గుడ్. అంటే నేను ప్రయత్నం చేశాను రా బాబు, ఎవరు నా మాట వినటలేదు అని చెప్పి అంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ చుట్టుపక్కల పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో కూర్చుని ఒక సమాలోచన చేసి ఏం చేయాలి దీనికి అని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనతో వస్తారనమాట. సరే, ఒక ఆదివారం నాడు పెద్దలందరూ ఇంట్లో ఉండి అందరూ ఎవరి పనుల వాళ్ళు ఉండి బిజీ ఉంటున్నప్పుడు ఈ పెద్దగా పిల్లల నినాదాలు వినిపిస్తాయి. ఏంటి ఎవరు చేస్తున్నారు ఇదంతా అనుకుని ఆ తాతగారు బయటకు వచ్చి చూస్తారు. చూసేటప్పటికి ఆయన మనవడు మనవరాలు ఆ గుంపులో ఉంటారు. ఇదేంటి వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారని ఆయన ఇంట్లో అందరినీ పిలుస్తారు. ఏంటి అరుస్తున్నారు వీళ్ళు అని వాళ్ళకి దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా ప్లాకార్డ్స్ పెట్టుకుని ఉంటారనమాట. నీళ్లు జాగ్రత్తగా వాడాలి, నీళ్ళ ఉపయోగాలు, నీళ్లు లేకపోతే మనకేమవుతుంది అని పిల్లలందరూ తలా ప్లాకార్డ్ పట్టుకుని ఊరేగుతూ నినాదాలు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఈ పెద్దలందరూ వచ్చేస్తారు. ఏంటి ఇలా చేస్తున్నారు, ఇది మీరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారో సెక్యూరిటీ వాడు ఆపడానికి ట్రై చేస్తారు. సరే, ఈ పెద్దలందరూ కూడా గుమిగూడతారనమాట. అప్పుడు వీళ్ళు చెప్తారు, ఇలా ఉంది మీకు తెలుసు కదా, నీళ్ళ వాడకం జాగ్రత్తగా వాడాలని తెలిసి కూడా అందరూ ఈ పోటీలు నిర్వహించడం అనేది ఎంతవరకు కరెక్టు, దీని గురించే మేము ఇది కరెక్ట్ కాదు అని చెప్పడానికే మేము ఇలా చేస్తున్నాము అంటే అప్పుడు ఆ పెద్దలందరికీ కూడా కొంత రియలైజేషన్ వస్తుంది. ఇలా కాదు, పిల్లలే మనకి చెప్పారు, ఆ స్టేజ్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి పునరాలోచన చేసి నీళ్లు ఎలా సేవ్ చేయాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకొస్తారు. అలాగా అమలు చేస్తారు. ఇందులోనే ఇంకా మీరు దాచు పనికి వస్తుంది అని పిల్లల నుంచి తల్లిదండ్రులకు కూడా తెలియని విషయాలు పిల్లల ద్వారా కూడా తెలుసుకునేది కూడా ఉంది ఇందులో స్టోరీ. ఒక తల్లికి అసలు చెప్పాలని తెలియకుండా ఉండి తర్వాత తెలుసుకుంటుంది ఆ అమ్మాయి. అలాగే ఇందులో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయండి మీరు చెప్పాలనుకున్న కథలు? దీక్ష అని ఉంది. దీక్ష ఏంటి? ఈ దీక్ష అనే కథ అంటే మనం పిల్లలు ముఖ్యంగా ఏదైనా చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటే తప్పకుండా చేస్తారండి. ఇది యాక్చువల్గా నా స్వయం అనుభవం మా అబ్బాయితో జరిగింది. ఓకే. చదువుకునేటప్పుడు 10th క్లాస్లోకి వచ్చినప్పుడు తను అప్పుడు మా హస్బెండ్ కొంచెం వేరే ఆఫీస్ పని మీద ఎక్కడికో వెళ్ళి దూరంగా ఉండేవారు. పిల్లల్ని పెట్టుకుని నేను ఉండేదాన్ని అనమాట. ఆ స్టేజ్ ఏంటంటే టీనేజ్, చెప్పాలి, చెప్పకుండా ఉండలేము, చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, ఇలా చదువు మెయిన్లో ఏదైనా చదువు గురించి గట్టిగా చెప్తే మళ్ళీ ఎదురు తిరిగి వాళ్ళు అసలు చదవడం మానేస్తారు. ఇలాంటి భయాలు ప్రతి తల్లిదండ్రులకి ఉంటాయండి. చాలా తెలియగలవాడు అనమాట. చదువుకుంటుండేవాడు. ప్రీ ఫైనల్ అని 2-3 పెడుతూ ఉండేవారు అప్పట్లో. ఒక ప్రీ ఫైనల్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకు తక్కువ వచ్చాయని అడగడం కంటే అబ్జర్వ్ చేసి చెయ్యాలి అని చెప్పి తర్వాత మళ్ళీ కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందనమాట. వాడంతట వాడే ఇలా కాదు అని చెప్పి ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని ఎదురుకుండా కబోర్డుకి తెచ్చుకున్నాడు. మంచం మీద మఠం వేసుకుని కూర్చున్నాడు. ఆ టైం టేబుల్ ప్రకారం కరెక్ట్గా ఫాలో అయిపోయి చదివాడండి. 97% తెచ్చేసుకున్నాడు. చూసారా, సెల్ఫ్ డిసిప్లిన్ అంతేనండి. పెట్టుకున్నాడు. ఈ కథ మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ 12వ వార్షికంలో తెలుగు పాఠ్యాంశంగా తీసుకున్నారండి. పిల్లల్లో అకుంఠిత దీక్ష అనేది వాళ్ళకి డిసిప్లిన్ నుంచే రావాలి. వాళ్ళంతట వాళ్ళకి కలగాలన్నమాట. అది కలిగేలాగా వాతావరణాన్ని కనుక మనం సృష్టించగలిగితే చాలు అని నాకు అనిపిస్తుంది. నిజంగా ఈ బుక్ కూడా చైతన్య దీపికలు అంటే దీపికలు లాగానే పెట్టారు. చాలా బాగుందండి ఈ బుక్. దీనికి నారాయణశెట్టి ఉమామహేశ్వర వారి బాల సాహిత్య పీఠంలో ప్రత్యేకమైన బహుమతి కూడా వచ్చింది ఈ పుస్తకానికి వచ్చింది. మీ రెండో పుస్తకం ఇంద్రధనుస్సు అని చెప్పారు. ఈ కథా సాహిత్యం ఇది అసలు కొంచెం పెద్ద కథలుగా ఉన్నాయి వీటిలో. అవునండి. అంతకుముందు కథల కంటే ఈ కథా సాహిత్యంలో ఏమిటి అసలు ఇందులో మీరు రాసినవే? అన్ని నేను రాసినవేనండి. ఇంద్రధనుస్సు అంటే ఇందులో 7 కథలు ఉన్నాయి. 7 కథలు కాబట్టి ఇంద్రధనుస్సు అని పేరు పెట్టారు. ఓకే అండి. ఈ కథలు ఎందుకు అంటే పెద్దవి రాసాం కాబట్టి పెద్ద కథలన్నీ కలిపి ఒకటి బుక్ కింద తీసుకొద్దామని అని ఇందులో 2 కథలకి ప్రైజులు కూడా వచ్చాయండి. ఏ కథలకు వచ్చి? ముత్యాల రాజు ఉంగరం అని వజ్రపు ఉంగరం అని రాశాను. మాయా ఉంగరం దానికి సుఖద.com అని ఒక వెబ్సైట్ ఇది ఉండేదండి. వాళ్ళు కండక్ట్ చేసిన దానిలో 2వ ప్రైజ్ వచ్చింది. 7,500 రూపాయలు నగదు బహుమతి వచ్చింది. ఓకే. ఆ కథ నాకు చాలా ఇష్టమైన కథ కూడా. నిజంగా నాకు అది నచ్చింది. ఫస్ట్ ఉంగరం అంటే నేను అమ్మాయి పేరేమో మధ్యలో మళ్ళీ ఏంటో అనుకుని నేను అది ఒక ఫిక్షన్ టైప్ లో రాశాను అనమాట. అది అసలు ఉంగరం కథ చెప్పండి వీళ్ళకి. ఒక అతను ఉంటాడు అనమాట. ఫస్ట్ స్టార్ట్ వాళ్ళ నాన్నని హాస్పిటల్కి తీసుకొస్తాడు.
హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఏమైంది, తండ్రితో బాగా అటాచ్మెంట్ ఉంటుంది ఆ అబ్బాయికి, చాలా సీరియస్గా ఉంది, దేవుడే దిక్కు, ఇంకా ఆయన మీద ఆధారపడి బతికించాలని అన్నట్టుగా చెప్తారు డాక్టర్. ఇది కంగారు వచ్చేస్తుంది. అతని దగ్గర ఒక ఉంగరం ఉంటుంది అనమాట. ఉంగరం మా నాన్నని బతికించవా అని అడుగుతాడు. నేను ఏదైనా చేయగలను కానీ మీ నాన్నని బతికించడం అయితే నాకు చేత కాదు, నేను చేయలేను అంటున్నాను. అసలు ఇంతకీ అతనికి ఆ ఉంగరం ఎలా దొరుకుతుందంటే, ఒకరోజు పని మీద వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఉంగరం దొరుకుతుంది అనమాట. దాన్ని ఇంటికి తీసుకెళ్తాడు. ఏంటా అని మట్టిలో ఏదో పడింది మెరుస్తుంది, తీసుకెళ్ళి జైల్లో పెట్టుకుని మర్చిపోతాడు దాని గురించి. వాళ్ళ నాన్నకి వంట చేసి పెట్టి అంతా అయిపోయి ఏదో కింద పడిందని తీద్దాం అంటే జేబులోంచి ఉంగరం కింద పడుతుంది. ఏంటా అని తీసి దాన్ని శుభ్రంగా ఇలా తుడిచిన తర్వాత ముత్యాల రాజు అని వినిపిస్తుంది. ఎవరు పిలిచారా అని గబుక్కుని ఉలిక్కి పడతాడు. ఏదో లేదని అనుకుంటాడు. కాసేపు తర్వాత ముత్యాల రాజు అని వెళ్ళి అప్పుడు వాడు గమనిస్తాడు అనమాట, ఉంగరం నుంచి వస్తుంది శబ్దం అని భయం వేసి గబుక్కుని వదిలేస్తాడు. భయపడకు, నేనే మాట్లాడుతున్నాను అని చెప్పి, నువ్వు మాటలు కూడా వచ్చా నీకు అని అడుగుతాడు అనమాట. అవును, నేను ఒక దేవకన్యను, శాపవశాత్తు నేను కిందకి రావడానికి జరిగింది. నన్ను శాప విమోచనం అడిగితే గనక నువ్వు ఎవరికైతే నిస్వార్థంగా సేవ చేస్తావో వాళ్ళ ద్వారా నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పి చెప్తాడు అనమాట. అలా శాప విమోచన కలుగుతున్నాను. అసలు ఈ ముత్యాల రాజు అనేవాడు చిన్నప్పటి నుంచి తల్లి పోయిన తర్వాత వాళ్ళ నాన్న బాగా జాగ్రత్తగా పెంచుతాడు, తండ్రితో బాగా అనుబంధం ఉంటుంది. వాడికి ఏంటి, వాళ్ళ నాన్న ఒకటి దగ్గర పనిచేస్తూ ఉంటారు, అందరూ ఆయనకి జేజేలు కొడుతూ ఉంటారు. వీడికి అది ఫ్యాసినేటింగ్ అనిపిస్తుంది అనమాట. అబ్బా, అంటే ఇలా అయితే అందరూ నాకు జేజేలు కొడతారు, నేను ఇలా అవ్వాలి అని మనసులో పెట్టుకుంటాడు. నేను ఇలా అవుతాను, నేను ఇది చేయను, పొలం పని చేయను, నేను ఇది చేయను అని వాళ్ళ నాన్న, అది లేకపోతే మనకి ఎలాగరా, మనకు అదే దిక్కు కదా అంటే, కాదు నేను ఎలా అయినా పెద్ద ఆయనలాగానే అవ్వాలంటాడు. అంటాడు, ఆయన దగ్గర చేరతాడు, పొలిటీషియన్ అవుతాడు, ఆయనకి ప్రాపకం చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా నన్ను బాగా కార్యకర్తగా తీసుకుంటాడు ఆయన అని చెప్పి మొత్తానికి కార్యకర్తగా చేరతాడు. వీడి సిన్సియారిటీ చూసి ఆయన కార్యకర్తగా చేర్చుకుంటాడు. చేర్చుకున్న తర్వాత ఎలక్షన్లో నిలబడతాడు. అవతల పార్టీ కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట, ఏం చేయాలో తెలియదు. అప్పుడు వీడు ఉంగరాన్ని అడుగుతాడు. ఉంగరం అంటే నీకు మాయలు కూడా తెలుసా అంటాడనమాట. నాకు తెలుసు, అయితే నన్ను గెలిపించు అంటాడు. సరే అయితే నేను గెలిపిస్తాను, నేను నీకు ఒక వరం ఇచ్చినప్పుడల్లా నువ్వు నాకు ఏదో ఒకటి నీకు ఇష్టమైంది వదులుకోవాలి అంటుంది అనమాట. అదేలాగా అదంతే మరి, అలాగే నాది నియమం ఉంది అంటుంది. ఉండు అయితే ఇదేళ్ళి మా నాన్నకి చెప్పొస్తాను అంటాడు. నీకు నాకు తప్ప ఇది ఎవరికి తెలియకూడదు అంటుంది. మా నాన్నకి చెప్పకుండా నేను ఉండలేనే అంటాడు. ఉండాలి మరి, నువ్వు ఆలోచించుకో అంట. నువ్వు ఎప్పుడైతే నా గురించి ఎవరికైనా చెప్తావో అప్పుడు నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ఇవన్నీ నియమాలు, చాలా కండిషన్లు పెడుతున్నావే అంటాడు. ఇవన్నీ నా నియమాలు అంటుంది. సరేలే అయితే నిజంగా మాయలు ఉన్నాయో లేదు చెక్ చేద్దామని, సరే నాకు కావాల్సిన భోజనం తెప్పించు అంటాడు. అలాగే వండక్క లేకుండా ఓ పని అయిపోతుంది వాడికి. సరే తెప్పిస్తుంది, భోజనం తెప్పించి వాడు తినేస్తాడు, వాళ్ళ నాన్నకి పెట్టేస్తాడు. వాళ్ళ నాన్న అడుగుతాడు, ఏంట్రా నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయిరా అంటాడు. అది పెద్ద ఆయన ఇంట్లో ఏదో జరిగిందిలే, నన్ను తిని నీకు కూడా తీసుకెళ్ళమన్నారు, అవి తెచ్చేస్తానని అబద్ధం చెప్పేస్తాడు. వాడు ఈజీగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటాడు అనమాట. ఎంత ఈజీగా చెప్తాడంటే వాడు అసలు అబద్ధం చెప్తున్నట్టే ఎవరికి అనిపించినంతగా చెప్తాడు. అబద్ధాలు చెప్పడం, చాలా అబద్ధాలు చెప్తూ ఉంటాడు. సో అలవాటు అయిపోయిన ప్రకారం చెప్పేస్తాడు. సరే, రెండోదేమో నన్ను ఎలక్షన్లో నిలబడతాడు, కార్యకర్తగా చేస్తే నన్ను గెలిపించమంటాడు. గెలిపించిన తర్వాత సంతోషంతో అయిపోయిన తర్వాత ఏంటి, ఫస్ట్ వాళ్ళ నాన్నకి అన్నాలు ఇవ్వమని అడిగాడు కదా, దానికి బదులు అంతా తినేసి పడుకున్న తర్వాత రాత్రి అది పిలుస్తుంది. మంచి నిద్రలో ఉంటాయి. ఏంటి, ఎందుకు పిలుస్తున్నావు అంటాడు. నేను నీకు వరం ఇచ్చాను కదా, నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలి కదా, మర్చిపోయావా అంటుంది. అబ్బా పడుకొని రేపు ఇస్తాలండి. ఏం కాదు, సరే నువ్వు చెప్పు నేను వెళ్ళిపోతాను అంటుంది. ఉండు ఎళ్ళకెళ్ళకని చెప్పి, నీకు ఇష్టమైన ఆహార పదార్థం ఏదైనా నువ్వు త్యాగం చేయాలి నా కోసం అని. సరే అని చెప్పి వాడికి ఏదో ఒక పదార్థం ఒకటి ఉంటుంది, వదిలేస్తాడు. ఈ రోజు నుంచి నేను తినానని చెప్పేస్తాడు. అలాగే ఎలక్షన్లు గెలుస్తాడు. గెలిచిన తర్వాత నీకు ఎన్నిటికంటే ఇష్టమైన పదవి ఏంటి అని అడుగుతుంది. అంటే ఆర్థిక శాఖ అంటాడు. అయితే నువ్వు దాన్ని వదిలేయాలంటుంది. ఇదేంటి, దానికోసమే కదా నేను దీనిలోకి వచ్చాను, నాకు డబ్బు ఉండాలి, అది అదంతా నాకు తెలియదు, నువ్వు దాన్ని వదిలేయాలి, నేను నీ దగ్గర ఉండాలా వెళ్ళిపోవాలా చెప్పు అంటుంది. సరే వదిలేస్తాడు. అలాగా వాడి కోసం ఏదైతే చేసినప్పుడల్లా ఒక్కొక్కటి వదిలేస్తూ వస్తాడనమాట. అలాగ జరిగిన తర్వాత కొంతకాలానికి వీళ్ళ నాన్నకి జబ్బు చేస్తుంది. జబ్బు చేసినప్పుడు
నువ్వు బతికించమంటాడు. నా వల్ల కాదంటు, నేను అన్నీ చేయగలను కానీ ప్రాణం పోయలేనంటే, అలా కాదు నువ్వు ఇలా అంటే ఎలాగా, నువ్వే కదా నాకు దిక్కు, ప్రాణం పోయాల్సిందంటే అయితే సరే నీ ఆయుష్లో నువ్వు సగం ఇచ్చి మీ నాన్నని బతికించుకో. మరి మా నాన్నని నేను చూడాలి కదా అంటే, నువ్వు ఆయుష్లో సగం ఇస్తే ఇద్దరు కూడా ఒక సమయం వరకు బతుకుతారు, అలాగే మీ నాన్నకి నువ్వు సేవ చేసిన వాడివి అవుతావు అంటే కాసేపు ఆలోచిస్తాడు. వాడికి నాన్న కావాలి, అవును, అలాగే ఇస్తానంటాడు. అలాగే వాళ్ళ నాన్న ఆయుష్ ఇస్తాడు, ఆయన బతుకుతాడు. వచ్చిన తర్వాత బొంగరం నిస్వార్థంగా అడిగింది వాడు నిస్వార్థంగా ఇచ్చేసాడు, ఆలోచించకుండా ఇచ్చేసాడు. కోల్పోతాను, ఆయుష్ తగ్గిపోతుంది అని తెలిసి కూడా ఇచ్చేసాడు. అది చాలా నచ్చుతుంది. అదే శాప విమోచనం ఉంగరానికి. సరే నాకు శాప విమోచనం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను. వద్దు వద్దు నువ్వు వెళ్ళదు, నువ్వు నా దగ్గరే ఉండు అంటే, నా శాప విమోచనం అయిపోయింది, నా మాయలన్నీ పోయాయి, నేను నీకు ఇంకా పనికిరాను, మరి నీ కోరికలు ఏవి నేను తీర్చలేను అంటుంది. నువ్వు నా కోరికలు ఏం తీర్చకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు కావాలి, నాన్న కావాలి, నువ్వు నా దగ్గరే ఉండిపో అంటాడన్నమాట. సరే ఓ పని చెయ్యి, నా దీనిలో ఉన్న వజ్రం చాలా విలువైనది, అది నువ్వు అమ్మేసి సొమ్ము చేసుకో, నీకు ఆ విధంగా ఇది ఇబ్బందులు కూడా తగ్గుతాయి, నీకు ఉపయోగపడతాను అంటే అమ్మో నాకు ఇంత చేసావు, డబ్బు కోసమని నేను అమ్ముకోలేను, నాకు వద్దు, నువ్వు కావాలి, నాన్న కావాలి, నువ్వు ఇలాగే నా దగ్గర ఉండిపో అంటాడనమాట. అంటే చాలా సంతోషిస్తుంది, అతని వేలికి శాశ్వతంగా ఉండిపోతుంది. అలాగే ఇందులో ఇంకా అస్తిత్వము, ఇంద్రధనుసు, ఇతడే అతడు, ఉషోదయం, పడక్కుర్చి, రాధికా విజయం అనే కథలు కూడా ఇందులో ఉన్నాయి. మొత్తం 7 కథలు కలిపి ఇంద్రధనుసు అని మీరు అన్నారు. ఇందులో ఈ పడక కూర్చొనే కథ గురించి కొంచెం చెప్పండి. ఇది కూడా ఒక కాంపిటీషన్, పోటీ పెట్టారు, సుఖద వాళ్ళే పెట్టారనమాట. పెట్టినప్పుడు నేను ఏం రాస్తానులే, రాయలేను అంటే, రాయడానికి నా ఇదేంటంటే ఏదో పెద్ద గొప్ప ఇదని చెప్పట్లేదు, ఒక ఆలోచన రావాలి, అది అలాగా అల్లుకోవాలి, అది వస్తే తప్ప అది నాకు కదలదు, కలం కదలదు, బుర్ర కదలదు. ఒకరోజు మా చెన్నైలో మా ఇంట్లో వంటిల్లో ఎదుర్కొండ హాల్ కనిపిస్తూ ఉంటుంది, టీవీ చూస్తుంటే ఒక కుర్చీ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అదేనండి ఈ కథ రాయడానికి ప్రేరణ. ఓకే, పడకుర్చీ ఒక తాతగారు మనవరాళ్ళ మధ్య అనుబంధం, ఆయన దగ్గర నుంచి ఈ అమ్మాయికి వారసత్వం కింద వస్తుంది అనమాట. ఒకరోజు కూర్చుని అమ్మాయి ఏదో ఆలోచిస్తూ ఉంటే గబగబా తలుపు కొట్టినట్టు అమ్మాయికి అనిపిస్తుంది. బాగా వాన పడుతూ ఉంటుంది, ఆవిడ భర్త ఇంకా ఇంటికి రాడు. ఏంటి నేను చూస్తే తలుపు తీగనే ఎదురుకుండా తాతగారు బాగా వానలో తడిసిపోయి ఉంటారనమాట. ఇదేంటి తాతగారు ఇలా వచ్చారు, చెప్పాల్సింది కదా అంటుంది అనమాట. ఏమోనమ్మా నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను అని అంటారు ఆయన. అని సరే తాతగారు కూర్చోండి అని చెప్పి గబగబా తువ్వాలు అది ఇచ్చి కాఫీ కలిపి తీసుకొస్తాను అని చెప్పి ఆయన అంటారు. కూర్చోబెట్టుకుని లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాఫీ కలిపి తీసుకొచ్చేప్పటికి ఆయన ఉండరు అక్కడ. ఏంటి ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయారు తాతగారు అని కనిపించారు. ఈ అమ్మాయికి ఎందుకు ఒక ఆందోళనగా అనిపిస్తుంది అనమాట. వెంటనే అమ్మాయికి ఒక ఫోన్ వస్తుంది, అమ్మ తాతగారు చనిపోయారు అని చెప్పి. అదేంటి తాతగారు చనిపోవడం ఏంటి, ఇప్పుడే కదా నా దగ్గరకు వచ్చి వెళ్ళారు అంటుంది. లేదమ్మా తాతగారు ఇలాగ నిన్ననే చనిపోయారు అని చెప్పి. ఏంటి ఎలా జరిగిందంటే, పొలంలో కళ్ళు తిరిగి పడిపోతే ఎవరో ఫోన్ చేశారు, మేము తీసుకెళ్ళాం, ఆసుపత్రికి వెళ్ళినా లాభం లేకపోయింది అంట. అమ్మాయికి ఒక విధమైన ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఏంటి ఇలా జరిగింది, నా దగ్గరకు వచ్చారు కదా తాతగారు, ఆయన చనిపోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తే వెంటనే భర్త ఆఫీస్ నుంచి రాగానే ఇలా జరిగిందంటారు, వెళ్ళిపోతారు, చూడ్డానికి వెళ్తారు, అంతా అయిపోతుంది. ఆ తాతగారి ఇంట్లో ఉన్న పడకూర్చి తీసుకొచ్చేసుకుంటుంది అనమాట. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత అందులో కూర్చుని ఏదో అవుతూ ఉంటుంది, ఎందుకు ఆ కుర్చీ ఏదో విరుగుతుంది అనమాట. విరిగి అది రిపేర్ చేద్దామని చేస్తూ ఉంటే వెనకాల కుర్చీ వెనక సైడ్లో ఒక చిన్న అరలాగా కనిపిస్తుంది అమ్మాయి. ఆర ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే, అమ్మ ఈ ఉత్తరం నీకెందుకు రాస్తున్నానంటే, మన పొలంలో లంకె బిందెలు ఉన్నాయి, అవి నువ్వు వెళ్ళి తీసుకో అని చెప్పి రాస్తున్నాను. అంతటితో తాతగారి సంస్కారాలకు వెళ్ళినప్పుడు లంకె బిందెల గురించి జరిగింది ఇదంతా, ఎవరో ఆయన అందుకోసం చంపేసి ఉంటారని చెప్పి అనుకుని ఓ పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అవుతుంది. పొలంలో లంకె బిందెలు ఉండడం ఏంటని వాళ్ళకి అప్పుడు అనుమానం వస్తుంది. సరేలేమో అని చెప్పి వచ్చేస్తే అప్పుడు ఈ లెటర్లో అదే చూస్తుంది. అయితే తాతగారు చెప్పింది లంకె బిందెలు ఇదేనా, నిజంగా లంకె బిందెల కోసమే ఆయన హత్య చేశారా అని చెప్పి ఈ అమ్మాయికి అనుమానం వచ్చి వెంటనే మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతుంది. సరే అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అక్కడ ఎస్ఐ, ఈ అమ్మాయికి తెలిసిన ఈ అమ్మాయి సహపాఠి ఉంటాడనమాట. ఇలా జరిగిందంటే, సరే తప్పకుండా నేను కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తానని అంటాడు. మొదలు పెట్టిన తర్వాత అందరూ ఉంటారు.
ఈ అమ్మాయి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఆహ్వానించి ఒక నౌకరు ఉంటాడు అన్నమాట, చిన్నతనం నుంచి అందరూ ఉంటాడు. తాతగారు చనిపోయినప్పుడు శ్రాద్ధకర్మలప్పుడు కూడా అతను ఉంటాడు, కానీ ఆ తర్వాత నుంచి అతను కనిపించాడు. వాళ్ళందరి పోలీస్ ఇన్స్పెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరెవరు ఉంటారు ఏంటి అన్ని వివరాలన్నీ రాసుకుంటాడు. రాసుకున్న తర్వాత అతను ఏడి అని అడుగుతారు. లేదు వాళ్ళకి ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోయాడంటే ఇతనికి ఫస్ట్ అతని మీద అనుమానం వస్తుంది. అతని అది అడ్రస్ అది నాకు ఇవ్వండి, ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని. లేదు అతను చాలా మంచివాడు, మా తాతగారంటే అతనికి ఎంతో ఇష్టం, అసలు ఇలాంటివి చేయండి అదంతా నేను చూసుకుంటానండి. ఇన్వెస్టిగేషన్ అయితే మేము అందరినీ చేస్తాము, ఎవరైనా వదలకుండా. మీకు మీ తాతగారికి ఉన్న అనుబంధం కూడా మిమ్మల్ని కూడా నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను అంటాడు. కరెక్టే కదా. సరే వాళ్ళ ధర్మం వాళ్ళని చేయనీయమ్మా అని వాళ్ళ నాన్న చెప్తారన్న. వాడి కోసం వెళ్తే వాడు ఉండడు ఊళ్ళో, అసలు ఊరి నుంచి రాలేదు అని అంటారనమాట. సరే ఏంటయిందా అలా ఎంక్వైరీ చేయగా ఒకరోజు వాడిని పట్టుకున్నామని చెప్పి వీళ్ళకి ఫోన్ వస్తుంది. గబగబా పోలీస్ స్టేషన్కి వెళ్తారు తండ్రి కూతురు ఇద్దరు. వెళ్ళి ఏంట్రా నువ్వు చేస్తావా అంటే వాడు గట్టిగా 4 తన్నేటప్పుడు వాడు చెప్పి నేనే చేస్తానంటాడు. ఈ అమ్మాయి చాలా బాధపడతాం, ఒక్క చమకాయ కొడుతుంది. సరే అసలు ఏం జరిగిందంటే ఈయన చిన్నప్పటి నుంచి లంకి బిందెలు ఉండాలి అన్నది చిన్నప్పుడు కథల్లో మనం చదివేవాళ్ళం కదా, ఆ తాతగారికి కూడా అలా ఉండేది అనమాట. నాకు ఇలా లంకి బిందెలు ఉండాలి, నేను నా వారసత్వంగా ఇవ్వాలి అని. సో దాంతో ఆయన ఏం చేసి ఎక్కడ డబ్బులు వచ్చినా కూడా పొలంలో ఒక మూలగా గుంత తవ్వేసి ఎవ్వరికి తెలియకుండా అందులో దాస్తూ వస్తారనమాట. అవే లంకి బిందెలు. అవి చూడడానికి వెళ్తున్నప్పుడే ఈ పని వాడు గమనిస్తాడు. ఏంటి ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఆయన తెలియకుండా వెంబడించడం, ఆయన అందులో దిగడం చూసి ఒక రోజున ఎవ్వరు చుట్టుపక్కల లేరని తెలిసి ఒకటి ఎత్తుకుని ఆయన్ని తోసేస్తాడు. చంపడు, గట్టిగా తోసేటప్పటికి ఏమవుతుంది, పెద్ద ఆయన కదా, పక్కన ఒక సూదంటు రాయి మీద పడి ఆయన చనిపోతారు. ఆయన చనిపోతానని వీడు అనుకోడు. చనిపోయాడని తెలిసి చాలా ఏడుస్తాడనమాట. అదే చెప్తాడు, తాతగారు చనిపోతారని నేను అనుకోలేదమ్మా, అసలు నేను కావాలని ఆయన్ని చంపలేదు, దీనికోసం డబ్బు కోసం ఆశపడ్డాను. ఒకటి తీసుకెళ్తాడు, రెండోది మళ్ళీ వచ్చి తీసుకెళ్దామని అనుకుంటాడు. ఆ రెండోది తీసుకెళ్ళడానికి వచ్చి ఈలోగా చనిపోయారని వార్త తెలిసిపోతే ఇక రాలేకపోతాడు. సో అలాగా వాడు నేరం ఒప్పుకుంటాడు. ఇప్పుడు తాతగారు రావడం వెళ్ళడం దాని గురించి ఇలా ఎందుకు జరిగిందా అంటే దానికి మ్యాజిక్ సరియలిజం అని ఒక కాన్సెప్ట్ ఉందండి. అది మనకి బాగా కావాల్సిన వాళ్ళ గురించి ఏదైనా ఆందోళనగా ఉన్నప్పుడు అది ఒక ఇండికేషన్ లాగా మనకి వస్తుంది. అది ఆ అమ్మాయికి జరిగింది. తాతగారికి ఏదో జరగబోతోంది అనేది ఈ అమ్మాయికి, ఆయన రావడం వెళ్ళడం వెంటనే ఆ కబురు వినడం అనేది ఆ అమ్మాయికి అలా మనసుకి భావన కలిగింది అనమాట. ఇవన్నీ మనం ఇదివరకు ఒక్కొక్కసారి విన్న కథలాగా ఉన్నాయి. అదే ఒకే కథలో మీరు డిటెక్టివ్ లాగా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా పెట్టారు. ఏంటి అలాగా ఫ్లో వచ్చేసింది అనమాట. అది అంటే ఏది ఎక్కడ వదిలేసినా కూడా సగంలో ఆగిపోయింది. ఇప్పుడు ఆయన చనిపోయిన దానికి కారణం మనం చెప్పాలి. అది అలాగే మీరు పంచతంత్రం కథలు రాశారు. బొమ్మల బాలల సాహిత్యం ఇది కదా, అంటే దీంట్లో బొమ్మలు ఉన్నాయి, పిల్లల కోసం రాసిన కథలు. పంచతంత్రం రాయాలని ఎందుకు అనిపించింది మీకు? పంచతంత్రం కథలు నాకు చాలా ఇష్టం. అందులో ఒక నీతి ఒకటి అన్యాపదేశంగా ఉంటుంది. అప్పట్లో ఆ కథలన్నీ కూడా రాజనీతి కావాల్సిన నీతులన్నీ కూడా కథల ద్వారా చెప్తే వాళ్ళు తేలిగ్గా గ్రహించగలరు అని ఆయన గ్రహించి వాళ్ళని కూర్చోబెట్టి ఆ కథలు చెప్పడం జరిగింది. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ అప్పట్లో రాజనీతి కూడా అందులో చాలా ఉండేది. రాజకుమారులకి అది అవసరం, జనాలను రక్షించే దృష్టిలో వాళ్ళకి తెలిసి ఉండాలి. ఖచ్చితంగా అప్పట్లో అది అవసరం రాజులకి. ప్రస్తుతం మన సమాజంలో పిల్లల చుట్టూరా జరుగుతుందో చూస్తుంటే వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పక్కల్లా. ఈ సినిమాలు వీటిల్లో ఓ గన్ను పెట్టుకుని టపటపా పేల్చేయడం, ఏది లేకపోయినా పుస్తకం కలం లేకపోయినా కత్తి అందుబాటులో ఉండడం, ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది ఉండేదన్నమాట. ఈ కథలని రాజనీతి ఆ కుటిలత్వం అవి లేకుండా చిన్న సాధారణమైన ఒక నీతి వాళ్ళు జీవితంలో తెలుసుకుని ఆచరించే నీతిలో కొన్ని కథలు రాయాలి అని వచ్చి వాటిని అన్నిటిని చదివి వాటిలోంచి కొన్ని ప్రతి కథ కింద ఒక చిన్న నీతి వాక్యం జోడించి ప్రతి కథకి ఒక పాప చేత, చైత్రిక అనే అమ్మాయి చేత బొమ్మలు గీయించి, తను చాలా చిన్న పిల్ల అప్పుడు మొదలు పెట్టేటప్పటికి తను ఎంజాయ్ చేసింది. నేను కూడా అలా రాయగలిగినందుకు, సరళ వాక్యాలలో కథలని రాయగలిగినందుకు నాకు సంతోషం అనిపించింది. కథలన్నీ కూడా చాలా బాగున్నాయి. చిన్న చిన్న కథలు హాయిగా చదువుకోవచ్చు. ఇందులో 1.5 పేజీ 2 పేజీలకు మించి కథ లేదు. చాలా బాగా అనిపించిందండి. పంచతంత్రం కథలు మీ పిల్లలకు కూడా అందరూ చదివి పిల్లలకి చెప్పుకునే కథల్లాగా ఉన్నాయి.
చాలా బాగుంది. ఈ పుస్తకం అచ్చంగా తెలుగు ప్రచురణల ద్వారా లభిస్తుంది. అలాగే మీరు ఇంకొకటి గురుదక్షిణ అని చెప్పి రాశారు. గురుదక్షిణ అంటే ఎవరిచ్చారండి ఈ దక్షిణ? నేను నా గురువులకి ఇచ్చానండి. ఈ గురుదక్షిణలో గురుదక్షిణ అనే ఒక కథ ఉంది, అది కొంచెం చెప్పుకోవాల్సిన కథలాగే అవునండి, ఎందుకంటే అది నా జీవితంలో నాకు స్వయంగా జరిగింది అనమాట. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా ఫిజిక్స్ కెమిస్ట్రీ మాస్టర్ ఉండేవారు, నరసింహ మాస్టర్ అని. వారి దగ్గర ట్యూషన్కి వెళ్తూ ఉండేదాన్ని. ఆయనకి నేనంటే చాలా అభిమానం ఉండేది. అప్పట్లో ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేయాలి అనే ఆలోచన నాకు వచ్చినప్పుడు మా నాన్నగారికి ఆయనే చెప్పారనమాట, అమ్మాయి చాలా తెలియగలది, ఇంజనీరింగ్ చదివించండి అని చెప్పి. మా నాన్నగారు అది తీసుకున్నారు. ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడినా నన్ను చదివించారు. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని నేను రాసిన కథ అనమాట ఇది. అలాగే అత్తయ్య నవ్వింది, కళ నిజమాయగా, గురుదక్షిణ, అత్తయ్య నవ్వింది కూడా బాగుంది. కొసమెరుపు నా కథ అది చిన్న, ఇది చివరికి వచ్చేసరికి అత్తయ్య ఎందుకు నవ్వింది అని లాస్ట్ మినిట్లో అర్థమవుతుంది. అది యాక్చువల్లీ దీని నేపథ్యం ఏంటంటే, ఇప్పుడు ఆడపిల్ల కొన్ని చోట్ల అయితే దారుణంగా అసలు ఆడపిల్లలని తెలియగానే, నాకు తెలిసిన ఒక చోట కూడా నాకు తెలిసిన వాళ్ళతోనే జరిగిందన్నమాట. ఆడపిల్లని తెలుసుకుని తీయించేసుకుంటున్నారు గర్భం. అది బాధాకరమైన విషయం. ఆడపిల్లల్ని కాదనుకుంటే అంటే రేపు జగత్ ఏదండి. దాని గురించి మీరు అక్కడ బాగా చెప్పారు. ఆ అబ్బాయి చేత అసలు ఆడపిల్లే వద్దనుకుంటే నేను నీకు ఎలా వచ్చానమ్మా, అసలు నేను ఎలా ఉంటాను అని చెప్పి కొడుకు అడగటం. దీని వెనక ఒక చిన్న కథ ఉందండి. నాకు మా అబ్బాయి పుట్టినప్పుడు నేను ఒక ఆసుపత్రిలో ఉన్నాను. నా పక్కనే ఇంకో ఆవిడ కూడా అనమాట. ఆవిడకి ఆల్రెడీ 2 మగపిల్లలు. అమ్మాయి ఆడపిల్లని చాలా బలంగా కోరుకుంది అనమాట. 3వసారి కూడా మగపిల్లాడే పుట్టేటప్పుడు నేను చూడనంది వాడిని. నాకు ఆడపిల్ల పుట్టలేదు కాబట్టి నేను అసలు వాడిని చూడనని కూర్చుంది. అలాగే ఇందులో క్షమాభిక్ష, స్నిగ్ధ, సహజీవనం, షరతు, మీరు పెట్టిన భిక్షయే, భారతి, పెంపకం, పునర్జన్మ, పిలుపు, చాలా కథలు ఉన్నాయి ఇందులో. ఇంకా ఏమైనా కథ గురించి చెప్పాలనుకున్నారు ఇందులో? కలవరమయ్యే మధ్యలో అనేది ఒక ట్రాన్స్జెండర్ నేపథ్యంలో రాసిన కథ. ఒక అమ్మాయి ఉంటుంది, తను ఉద్యోగరీత్యా ఒక ఊరికి వెళ్తుంది. అక్కడ ఒక అబ్బాయి ఇష్టపడతాడు. అతను అప్పటిదాకా ఎవరు మనసుకు నచ్చరు అన్నమాట. వాళ్ళ ఊరు వస్తాడు, వ్యవహారాలు చూసుకోవడానికి వచ్చాడు. యాదృచ్ఛికంగా ఈ అమ్మాయిని చూడడం జరుగుతుంది. జరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటానంటాడు. మీరు నా గురించి ఏం తెలుసని నన్ను చేసుకుందాం అనుకుంటున్నారు అంటుంది. నాకేం తెలియక్కర్లేదు అంటాడు. కాదు, మీరు తెలుసుకోవాలి అని చెప్పి చెప్తుంది. సరే, ఆయన వినగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేటప్పటికి నవ్వుకుంటుంది. అంతేలే, మామూలే కదా జరుగుతోంది అని చెప్పి. అయిపోయిన తర్వాత వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తాడు, నేను ఫలానా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తాడు అనమాట. సరే, వాళ్ళు సంతోషిస్తారు. మిగతా విషయం చెప్పడు. ఆ అమ్మాయి ఇతనితో ఏం చెప్పింది చెప్పడు. చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, ఎవరైతే నీ మనసుకు నచ్చారు నాయన అని చెప్పి వస్తారు. అంత అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది చేసుకోవడానికి వీలేదు, అది లేదు ఇది లేదని. మామూలే కదా పేరెంట్స్ అనే అంటే. ఇతను అంటాడనమాట, నా చెల్లెలకి ఏం జరిగిందో మీరు చూశారు కదా, అయినా సరే మీరు ఇంకా అలాంటివి వదిలిపెట్టకపోతే ఎలాగా, నేను ఏమైనా సరే ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటాడు. ఇంతకేంటంటే ఆ అమ్మాయికి ఒక చెల్లెలు ఉంటాను. ఒకరోజు ఇతను ఆ ఇంట్లో తను ఫామ్ హౌస్లో పడుకుని మధురమైన పాట వినిపిస్తూ ఉంటుంది. వింటాడు. అబ్బా, ఎవరు పాడుతున్నారు ఈ పాట, ఎంత బాగుందో కంఠస్వరం అని అనుకుంటాడు. సరే, వాళ్ళు ఫలానా వాళ్ళ పిల్ల వాళ్ళు అని చెప్తారు. వాళ్ళు అలా వెతుక్కుంటూ వెళ్తాడనమాట. వెళ్తే ఈ అమ్మాయిని పరిచయం అవుతుంది. అది అవుతుంది. అందుకే ఏంటంటే ఆ అమ్మాయికి ఒక చెల్లెలు ఉంది. చెల్లెలే పాటలు పాడుతూ ఉంటుంది. యాక్చువల్గా చెల్లెలు కాదు, అతను తమ్ముడు. చిన్నప్పటి నుంచి అమ్మాయిగా ఉండాలన్న కోరిక బలంగా ఉంటుంది. నేను అమ్మాయిగా బతకాలి, నేను ఎందుకు బతకూడదు, నా హక్కు ఉంది కదా అనే దీనిలో ఉంటుంది. ఈవిడ అక్క అనమాట. ఇతను ప్రేమించిన అమ్మాయి పిల్లవాడే అక్క. సో అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళనే నేను చేసుకుంటాను అని అమ్మాయి అనుకుంటుంది. అదే విషయం అతనితో చెప్తుంది. ఇతని చెల్లెలకు కూడా సరిగ్గా అలాగే జరుగుతుంది అనమాట. ఆ అమ్మాయి అంటే ఇలా ఆదరించే వాళ్ళు లేక ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అప్పుడు అదే అడుగుతాడు తల్లిదండ్రుల్ని, మనకి జరిగింది కదా, మనలాగా ఇంకోళ్ళకి జరగకూడదని మీరు భావించాలి కదా, ముందుకు రావాలి కదా నాన్న అమ్మ అంటే, అది వేరు ఇది వేరు అంటారు. వేరు ఎలా అవుతుంది, ఒకటే కదా, నాకు నా చెల్లెలు ఎంతో అమ్మాయికి వాళ్ళు అలాంటి వాళ్ళే కదా అంటే చివరికి ఒప్పుకుంటారు. నీకు కావాల్సిన విధంగా నువ్వు బ్రతకడానికి నేను అన్ని సౌకర్యాలు కల్పిస్తాను అని చెప్పి భరోసా ఇస్తాడు అనమాట. చాలా బాగుంది నిజంగా. అది కూడా తెలియాల్సిన కథ, ప్రజలందరికీ ఈ విషయం తెలియాలి. అటువంటి కథ అది. నెక్స్ట్ మనం మాట్లాడుకోపోయే పుస్తకం పేరు మధుర సత్య శతకం. అయితే ఇందులో అన్ని ఆటవిధి పద్యాలే రాశారు మీరు, అందుకే వాటికి మొకటం కూడా సత్య అని పెట్టుకున్నారు మీ పేరు. తర్వాత అసలు ఇది రాయటానికి ఏమిటి నాంది? మొట్టమొదటి పద్యం ప్రక్రియ అంటే నాకు విపరీతమైన ఇష్టం. దానికి బేస్ కూడా ఏంటి, మా చిన్నప్పుడు మా నాన్నగారు ఉద్యోగం చేసే చోట జనవరి 26కి
పెద్ద పెద్ద పద్య నాటకాలు వేస్తూ ఉండేవారు రాత్రెల్లవార్లు. అలా నేను చూసింది రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ పాండవీయం. ఇలా వాళ్ళు ఒక్కొక్కళ్ళు అప్పట్లో పెద్ద పద్య వీళ్ళు ఉండేవారు కదా, అందరూ వాళ్ళు పద్యాలు చదువుతుంటే అసలు ఊగిపోయేవారండి జనం. అలాగే ఇందులో మీరు కొడుకే అనుకోకర్లా కూతురు కూడా చాలు అని చెప్పి రాశారు. ఇది మీరే చదవండి ఒకసారి. సుతుడు కలుగకున్న శోకించుటెందుకు, కొమరుడైన నొకటే కొమరితైన, కష్టకాలమందు గాచిన చాలును, మధుర వాక్కు నిలుపు మహిని సత్య. కొడుకు పుట్టలేదని ఎందుకు ఏడవటం, ఎందుకు? కొడుకైనా ఒకటే కూతురైనా ఒకటే, ఎవరైనా సరే కష్టకాలంలో మనకు తోడుగా నిలబడాలి. అది సో మధుర వాక్కు నిలుపు మహిని సత్య. ఇదేంటంటే విశ్వదాభిరామ వినురవేమ అంటే ఆయన తనకి తాను చెప్పుకుంటూనే లోకానికి చెప్పారనమాట. నేను కూడా తెలుసుకోవాలి కదా, ఏదో నేనే పెద్ద ప్రవచనాలు చేసినట్టు ఉండకూడదు, నేను తెలుసుకుంటూ ఒకళ్ళకి చెప్పగలగాలి. అందుకని అందులో మీకు ఈ పంచపదుల్లో కంపల్సరీ లాస్ట్లో అది ఉండాలి. ఆ పంచపదులని కాదు, ఏదైనా ఆట ఏదైనా ఉండాలి కదా, మకుటం ఉండాలి తప్పనిసరిగా. మకుటం అనేది ఒక వర్డ్ కూడా ఉండొచ్చు, ఒక లైన్ ఉండొచ్చు, అలా ఉంటుంది అనమాట. కొంతమంది మహిని మధుర వాక్యం లాస్ట్లో మీరు రాశారు కదా, మంచి మాటల్ని మహిళ నిలుపు సత్య అని నాకు నేను చెప్పుకున్నాను అనమాట. అది మీరు అలాగే శ్రీమద్ రామాయణం కూడా మొదలు పెట్టాను అని చెప్పారు. పంచపదుల ప్రక్రియలో రాసి అందులో బాలకాండ కంప్లీట్ అయింది. అవునండి. తర్వాత అన్ని మొదలు పెట్టారు ఒక్కొక్కటి. అయోధ్యకాండ మొదలు పెట్టానండి. ఆ శ్రీరామచంద్రుడి దయ అనుకూలిస్తే 7 కాండలు రాద్దామని సంకల్పం అయితే ఉందండి. తప్పకుండా మీరు 7 కంప్లీట్ చేసేస్తారు, అన్ని కాండలు కూడా అవుతాయి. అలాగే వీటిలో మీరు రాసిన దాంట్లో ఫస్ట్ రసరమ్య కావ్యం, పంచపది రామాయణం, బాలకాండ స్టార్ట్ చేశారు. దీనికి ఫస్ట్ మీరే చదవండి. రామాయణ గ్రంథమునెల్లరూ పఠించదగును, ద్విజుడు చదువు అష్టాదశ విద్యల్లో నేర్పరగును, క్షత్రియుడు పఠించిన భూమండలాధిపతియగును, వైశ్యుడు చదివిన వ్యాపారంలో లాభము పొందును, శూద్రుడు పఠించిన గొప్పవాడగునని తెలుపబడే సత్య. ఇది 1వ సర్గ చివర్లో ఇలా జరుగుతుంది అని చెప్పి చెప్తారనమాట. నారదుడు చెప్పడం జరుగుతుంది. దానిని నేను పంచపదుల్లో రాశాను. 3వ సర్గలో సీతమ్మ వారు అశోకవనంలో ఉన్నప్పుడు అంటే సంక్షిప్త రామాయణం ఇదంతా కూడా. తర్వాత విపులీకరించి ఒక్కొక్క సర్గ రాసుకుంటూ వెళ్తాం కదా. అది రాక్షస స్త్రీలు సీతను భయపెట్టుట వర్ణించే, త్రిజట తన స్వప్నం సీతకు చెప్పుట వర్ణించే, హనుమకు సీత చూడామణి నిచ్చుట వర్ణించే, అశోకవనంలో హనుమ చెట్లు విరుచుట వర్ణించే, రాక్షస స్త్రీలు భయంతో పారిపోవటయు వర్ణించే సత్య. అంటే ఇది వాల్మీకి ఆయన నారదుడు చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూర్చుని దివ్యదృష్టితో అంతా చూస్తారనమాట. చూసినంతా కూడా ఇలాగ వర్ణించారు అని చెప్పబడింది. అలాగే ధనుస్సు వంచి నారి కట్టుట నరులకి అసాధ్యమనే, బాణము సంధించి నారిలాగుటకు శక్తి లేదనే, రామలక్ష్మణులక శివధనస్సు చూపుమనే, కౌశికుడప్పుడు రాముడిని ధనస్సు చూడమనే, రాముడు విశ్వామిత్రుని ఆదేశము పాటించే సత్య. వీళ్ళు శివధనస్సును చూడడానికి మిథిలకి వెళ్ళినప్పుడు మామూలు వాళ్ళకి నారి కట్టి బాణం ఇదే చేసే శక్తి లేదు కాబట్టి అందరూ విఫలులయ్యారు. రామలక్ష్మణులకి అది చూపించండి అని చెప్పినప్పుడు విశ్వామిత్రుడు చెప్తారనమాట, నువ్వు ధనుస్సు చూడు నాయన అని చెప్పి. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పిన ఆదేశాన్ని రాముడు పాటించాడు అని చెప్పబడింది 67వ సర్గలు 811వ పంచపది అన్నమాట. భావస్వేచ్ఛ ఉంటుంది పంచపదుల్లో, పదాల పరిమితి ఉంటుంది, అంత్యప్రాస ఉంటుంది. దీనికి నేను ఇప్పుడు కొత్తగా సప్తపది అని రాశాను చెప్పాను చూసారా, సూక్ష్మంలో మోక్షం అంటాను నేను. చాలా క్లుప్తతలో క్లుప్తత, కానీ భావం అనేది చెదిరిపోకూడదు, మొత్తం రావాలి అందులో. సప్తపదులు రాయడం సుధామ్మ గారు సృష్టించారు, సృజనకర్త అని తెలిసినప్పుడు దానిలో చేరాను అనమాట. చేరి రాయడం మొదలుపెట్టినప్పుడు అనిపించింది అది బాగుంది ఇది అన్నప్పుడు, సరే మన సుందరకాండ ఇది రాస్తున్నాను. అప్పుడే రాస్తున్న దానిలోనే అయోధ్యకాండ మొదలుపెట్టిన తర్వాతే అయితే సుందరకాండ అని ఎందుకు ఎంచుకున్నానంటే, సుందరకాండ పారాయణం చేస్తే చాలా పుణ్యం, ఇది నేను విన్నది. సరే అందుకని సుందరకాండం మనం ఇందులో ఎందుకు రాయకూడదు సప్తపదుల్లో అని ఆలోచన వచ్చింది. అది మొదలుపెట్టిన తర్వాత తెలిసిందండి అంత తేలిక కాదు అని చెప్పి. అంత తేలిక కాదు అది, కానీ రాయడంలో మాత్రం నేను ఆనందాన్ని అయితే పొందాను. ఆ సందర్భంలోనే
శాంతమూర్తి గారు, సుధామ గారు, విహారి గారు, వీరు ముగ్గురు ఆ సమూహం తాలూకు అడ్మిన్స్. శాంతమూర్తి గారు వీళ్ళందరికీ చెప్పాను ఇలా రాద్దాం అనుకుంటున్నా అండి అన్నప్పుడు, అమ్మ మీరు సుందరకాండం రాస్తున్నారు కాబట్టి సంక్షిప్త రామాయణం కూడా రాశారనుకోండి, రామాయణం రాసినట్టుగా అవుతుంది కదా అన్నారు. నిజమే కదా అనిపించింది. సరే, అప్పుడు నేను మళ్ళీ విహారి గారిని అడిగాను అనమాట, ఇలాగ నేను సంక్షిప్త రామాయణం రాద్దాం అనుకుంటున్నాను, కానీ మీ యొక్క సపోర్ట్ లేనిదే అది నాకు సాధ్యమయ్యే పని కాదు, మీరు అనుమతిస్తే అంటే తప్పకుండానమ్మా రాయండి అని. కానీ సంక్షిప్త రామాయణం చాలా ఉంటుంది, శ్లోకాలు మొదటి 100 శ్లోకాలు తీసుకుని వాటిల్ని మీరు సప్తపదులుగా రాయండి చాలు, అది సంక్షిప్త రామాయణం అవుతుంది అని అన్నారు. ఆ విధంగా అలా రాయడం జరిగింది. రాయడం సప్తపదులను రాసి కవితాత్మకత మాత్రం విహారి గారే దానికి చాలా మటుకు నాకు చేశారనమాట, గైడెన్స్ ఇచ్చారు. సీతారాముల వివాహ మహోత్సవ ఘట్టం అందులోంచి చదువుతాను. అలంకృతయవు సీతను జనకుడు తోడ్కొని వచ్చెను, అగ్ని ఎదుట రామునికెదురుగా నిల్చుండజేసెను, సీతను సహధర్మచారిణిగా స్వీకరించుమనెను, ఆమె చేయి పట్టి పాణిగ్రహణము చేయుమనెను, సీత నీడవలే మెలుగునని మంత్రజలం వదిలే సత్య. ఇదంతా ఆయన ఎలాగ కూతుర్ని తీసుకొచ్చారు అన్నదంతా కూడా ఇందులో వస్తుంది అనమాట. పరశురాముడు గురించి కూడా మనకి చివరిలో ఆయన కూడా వస్తారు కదా ధనుసు పట్టేసుకుని. పరశురాముడు వస్తుంటే ఆయన ఎలా కనిపించాడు వీళ్ళకి అనేది, జటాధారి భుజాన గండ్రగొడ్డలి విరాలాడుచుండెను, అతడు మెరుపులీనెడు ధనుస్సు ధరించి ఉండెను. విష్ణు ధనుస్సు తీసుకొస్తారు కదా, శివధనుస్సు విరిచే అది గొప్ప కాదు, విష్ణు ధనుస్సు కూడా విరువు అని నాతో సమానుడు అని ఒప్పుకుంటానని ఆయన అంటారు కదా. శ్రేష్టమైన శరమును చేతులలో ధరించి ఉండెను, అతడు త్రిపుర సంహారియో శివుని వలె ఉండెను, అతడే రాజులను సంహరించిన పరశురాముడు సత్య. ఎలా ఉన్నాడు, ఆహార్యం అంతా చెప్పారు మీరు. ఆయనను చూసి వీళ్ళకి భయం వేస్తుంది, ఏంటి బాబు ఇప్పుడు వచ్చాడు అని చెప్పి దశరథుడు చాలా ఈయనైపోతారు కదా. వాళ్ళ మనసుల్లో ఏమనుకున్నారు, పూర్వం క్షత్రియ వధతో శాంతించనని భావించిరి, క్షత్రియులందరినీ చంపేసి శాంతించాడు ఆయన అనుకుంటున్నారు కదా వీళ్ళందరూ. మరలా అటులొనర్చ పూనుకొనేనా అనుకునిరి, మళ్ళీ క్షత్రియులను చంపడానికి వచ్చాడా అని అనుకున్నారనమాట. అంతటా మునులు పరశురామునికి అర్ఘ్యమిడిరి, ముందు ఆయనకి అర్ఘ్యం ఇచ్చి పాద్యం ఇచ్చి అంత శాంతపరిచారు. మధురముగా రామ రామ అంటూ పూజించారు, అంటే రాముడిని పూజించాడు, పరశురాముడిలో కూడా రాముడిని పూజించినట్టు అనమాట. ఆయన శాంతం చేయడానికి అన్ని తాపత్రయాలు పడ్డారు పాపం. పరశురాముడు ఋషుల పూజను స్వీకరించారు, స్వీకరించి సంతోషించారు. మళ్ళీ ఆయన దీనిలో వెళ్ళిపోయారు అనమాట. ఆ తర్వాత ఆయన విష్ణుధనుస్సు ఆయన దగ్గరికి ఎలా వచ్చింది అన్నది కూడా కొంచెం అందులో వర్ణన ఉంటుందన్నమాట. విష్ణుధనుస్సు తనకు తండ్రి నుండి లభించినని క్షత్రియ ధర్మానుసారం దానిని స్వీకరించుమని, రాముడిని ఆ ధనస్సుపై శరమును సంధించుమని, అతడు అట్లు చేయుట చూతునని పరశురాముడని, తానప్పుడు రామునితో ద్వంద్వ యుద్ధం చేయుదునని, ఎక్కువ పెట్టగలిగితే ద్వంద్వ యుద్ధం చేస్తానని ఆయన అంటాడనమాట. పుణ్యలోకాలతో సంబంధించిన తపస్సు భగ్నం చేయమంటావా, గమన వేగాన్ని భగ్నం చేయమంటావా, రామబాణం ఎక్కువ పెట్టిన తర్వాత నేను తీసుకోలేనని రాముని అడుగుతాడు. అడిగినప్పుడు గమన శక్తినే ఏమీ చెయ్యొద్దు, పుణ్యలోకాలనే కొట్టు, నేను గమన శక్తితో నేను వెళ్ళిపోయి మళ్ళీ పుణ్యం సంపాదించుకుంటాను, తపస్సు చేసుకుంటానని ఆయన అడుగుతాడు అనమాట. బాణంతో పరశురాముని పుణ్యలోకాలు కొట్టెను, అతడప్పుడు రాముని స్తుతించి ప్రదక్షిణ చేసెను, పిదప శీఘ్రంగా మహేంద్రగిరికి వెడలిపోయెను, దిక్కులు విదిక్కులు చీకటి తొలగి ప్రకాశించెను, ధనుర్ధారియో రాముని దేవాదులు స్తుతించిరి సత్య. తర్వాత సీతారాముల ప్రేమ వర్ణన అందులో ఒకటి చదువుతాను. సీతను తన హృదయమందే సర్వదా నిలిపెను, ఇది రాముడు సీతని ఎలాగ మిక్కిలి అన్యోన్యాసక్తుడై సీతతో విహరించెను, తండ్రి మెచ్చిన సంబంధమని సీతపై ప్రేమ కలిగెను, సద్గుణ రాశి అని సీత ఎడల ప్రేమ పెరిగెను, లోకోత్తర సౌందర్యవతి సీతపై ప్రేమ వృద్ధి చెందే సత్య. ఇది రాముడికి సీత పట్ల కలిగిన భావాలు. ఆవిడ ఏమనుకుందిట, సీత మధ్యలో రాముడు రెండింతలై మసలుచుండే, వారి భావాలు ఒకరి గూర్చి ఒకరికి తెలుపుచుండే, సీత సుందర దేవతా స్త్రీవలే లక్ష్మివలే ఉండే, మిథిలానగర సంజాత జనకపుత్రియే సీత రాముని మదిలోనెక్కువగా మసలుచుండెను. ఇది ఆఖరితో ఏంటంటే, తండ్రి మెచ్చుటచే రామునికి సీత ప్రియమైంది, సద్గుణవతియో సీతపై గాఢానురాగం కలిగెను, కానీ సీతకి మాత్రం రాముడు భర్తయ్యను తలంపే సీతకి సంతోషం ఇచ్చింది. అంతటి వాడు తన భర్త అయ్యాడనే ఆవిడ అనురాగం పెరిగింది ఆయన పట్ల. రాముడు మనోహరి సీతతో కూడి ఆనందించెను,
లక్ష్మితో విష్ణువు వలె సీతతో రాముడు ప్రకాశించే ఇక్కడ బాలకాండ అవుతుంది. తొందరలో మనం మిగిలిన రాసిన మీ పుస్తకాల ఆవిష్కరణలు అయిపోయాక వాటి మీద కూడా మాట్లాడుకుంటాం. అలాగేనండి, తప్పకుండా. ధన్యవాదాలు. అలా బిరుదులు కూడా వచ్చాయి, వీటిలో మీరు రాసి ఉన్నారు, అవి సందర్భానుసారంగా వచ్చాయి. అది ఫస్ట్ ప్రతిలిపి అనే ఒక బ్లాగ్ ఉందండి, అది వాళ్ళ ప్రారంభించినప్పటి నుంచి నేను అందులో ఉన్నాను. కథలన్నీ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. పోటీలలో కూడా ప్రైజులు వచ్చాయి. అప్పుడు వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు ఒక అది పెట్టి కథా కిరీటి అని ఒక బిరుదు ఒకటి పెట్టేశారు. తర్వాత జీవి రెడ్డి గారిని ఇక్కడ నవ్యాంధ్ర మహిళా పురస్కారం ఒకటి ఇచ్చారు. అప్పట్లో నేను బిగినింగ్లోనే ఉన్నాను, ఇంకా అచీవ్ చేయాల్సింది ఉంది అని అన్నాను. పర్వాలేదమ్మా, మీరు తప్పకుండా మీకు పేరు వస్తుంది అని ఆయన ఏ తదాస్తు మూమెంట్లో అన్నారో. గొప్ప పేరు వచ్చిందని చెప్పను, కానీ నాకు తృప్తికరంగా అయితే నేను ఇందులో వెళ్తున్నాను ముందుకు. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులందరినీ ఆనందింపచేసి మీరు రాసిన కథల మీద చాలా బాగా మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. మీకు కూడా నా ధన్యవాదాలండి. ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం మొదటిసారి, అది మీ ఛానల్ ద్వారా ఇవ్వడం అనేది చాలా సంతోషం. నా పుస్తకాల గురించి నా కథల గురించి మాట్లాడడం అనేది నాకు చాలా ఆనందం ఇచ్చింది. అంటే అన్నీ కూడా ఒక భావం వచ్చి రాసిన కథలే. నేను చేస్తున్న పని నాకు సంతృప్తికరంగా ఉంది. ఏదైనా ఒక సందేశాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి కథ ద్వారా అనేది ప్రయత్నిస్తూ ఉంటా. చిత్రంగా ఏంటంటే హాస్య కథలో కూడా ఏదో పెట్టేస్తూ ఉంటాను అనమాట. అలాగా అయిపోయింది. ప్రయత్నం అయితే చేస్తున్నాను. చాలా బాగుంది. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా చాలా మీరు అన్నట్టుగా రామాయణం అన్ని కాండలు కూడా కంప్లీట్ చేశాక మళ్ళీ మనం చేసుకుంటాం. తప్పకుండా. ధన్యవాదాలు. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం స్టార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.